ఐనోస్ నిజామాబాద్ నుంచి. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల బంకులు మూతపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. లోకం అర్ధరహితమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో జనానికి పెట్రోల్ కష్టాలు వచ్చి పడ్డాయని చెప్పొచ్చు. మొన్నటిదాకా గ్యాస్ కొరత, ఇప్పుడు పెట్రోల్ కొరత నేపథ్యంలో ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే చాలా చోట్ల కూడా ఇటు పెట్రోల్ బంక్ లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ ఉన్న చోట మనం చూసుకోవచ్చు. ఇలా గత రాత్రి నుంచి కూడా ఇటు వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు క్యూ కడతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా రోజుగా కూడా గ్యాస్ కొరత ఉంది. తాజాగా పెట్రోల్ కొరత వచ్చిన నేపథ్యంలో ముందు పెట్రోల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక భయంతో కూడా ఇటు బైక్ వాహనదారులు కూడా ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా గత రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో చాలా చోట్ల పెట్రోల్ డీజిల్ కొరత కూడా ఉంది. చాలా పెట్రోల్ బంకుల వద్ద కూడా నో స్టాక్ బోర్డులు అయితే దర్శనమిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పెట్రోల్ బంక్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఇక్కడ పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఉన్నారు. బ్రదర్, ఎట్లా ఉంది పరిస్థితి? పరిస్థితి ఘోరంగా ఉంది సార్. నిన్న అర్ధరాత్రి నుంచి 8 గంటల నుంచి ఫుల్ పబ్లిక్. నైట్ 1 వరకు పబ్లిక్ చాలా ఉంది. 1కి ఫ్రీ అయింది కొంచెం, 1:30 వరకు. తర్వాతకి ఆ నుంచి మళ్ళా 3 నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎన్ని లీటర్లు పెట్టారు? రాత్రి నుంచి నేను 1600 లీటర్లు పెట్టినా సార్. 1600 లీటర్లు పెట్టినా. 1600 లీటర్ పెట్రోల్. అంటే ఎందుకు ఇట్లా కొట్టించుకుంటారు పెట్రోల్? ముందు భయం అవుతుంది. ముందర పంట దొరుకుతా మోడీ గారు చేసే విధానం నచ్చక ఏం మాట్లాడుతుండు, ఇప్పుడు ఏం చేస్తుండో తెలుస్తలేదు. ఒకసారి ఉందంటుండు, ఒకసారి లేదంటుండు. తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రంప్ విధానం కూడా బాగాలేదు. వానికి మద్దతు పలుకుతున్నట్టు మాకు కొద్ది అనుమానం ఉంది. అలాంటి వ్యవహారం చేయకుండా దేశాన్ని కాపాడాలని మోదీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 300 రూపాయలు పెట్టి 100 రూపాయలు పోదామని వచ్చిన ఈ భయాన్ని జనాన్ని చూసి 300 రూపాయలు పోపేవలసిన పరిస్థితి ఏర్పడింది. అది పరిస్థితి. అది ఇప్పుడు చాలా ముందర పంట ఇంకా కూడా ఇట్లా చూసి జనాన్ని ఇంకా ఎక్కువ పరిస్థితి ఏర్పడుతుంది. డ్రమ్ములు తీసుకుని వచ్చే అవకాశాలు కూడా కొడుతున్నాయి. ఏది ఇట్లా ఏమవుతుందో ముందు అనేటువంటి అవగాహన లేదు. చాలా తీవ్రంగా ఉంది ఇది. ఇది పరిస్థితి మనం చూసుకోవచ్చు. వాహనాలు అయితే బారు తీరినటువంటి పరిస్థితి అయింది. వీళ్ళందరికీ ఒకటే భయం, అదే ముందు పెట్రోల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక భయం, అనుమానంతో కూడా ఇట్లా క్యూ కడతా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్న, పెట్రోల్ కొరత ఉన్నా అదే నాకంత ఐడియా లేదండి. ఎంత కొట్టిస్తున్నావు పెట్రోల్? 150. 150 అంటే ఎప్పుడు 150 కొట్టిస్తావా? ఒక వన్ డే 150. నైట్ చూద్దాం. నైట్ మళ్ళీ ఎట్లా ఉంది బంకుల దగ్గర, ఎట్లుంది పరిస్థితి? ఆల్రెడీ 2 బంకుల దగ్గర నో స్టాక్ అని బోర్డు పెట్టేసిండ్రు. సేమ్ టైం ఫిలిప్పైన్స్ లో పెట్రోల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది కదా, దాంతో ఇక్కడ కూడా ప్యానిక్ అవుతున్నారు. కొంతమంది క్యాన్లలో నింపుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటుండ్రు స్టాక్. దాంతో ఏమవుతుందంటే పెట్రోల్ మేబీ ఫ్యూచర్ లో 1 or 2 days లో ఇక్కడ కూడా పెట్రోల్ ఎమర్జెన్సీ వస్తుందేమో అని పబ్లిక్ అనుకుంటున్నారు. యుద్ధం ఎఫెక్ట్ అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం అంటే అవగాహన లోపం అనుకుంటున్నారా? అది యుద్ధం ఎఫెక్టే. అది జలసంధి క్లోజ్ చేశారు కదా, దాంతో ఇక్కడికి మనకు స్టాక్ రాకపోవడం వల్ల ఫ్యూచర్ లో ఈ యుద్ధం ఇట్లనే కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో పెట్రోల్ దొరకకపోవచ్చు అనేది ఒక ప్యానిక్ క్రియేట్ అయిపోయింది. దాంతో అందరు పెట్రోల్ బంక్లకు రన్ చేస్తుంది. నిన్న ఈవినింగ్ వరకు ఏం లేదు. నిన్న నైట్ నుండి ఎప్పుడైతే ఫిలిప్పైన్స్ పెట్రోల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిందో అప్పటి నుండి అందరు ప్యానిక్ అవడం స్టార్ట్ చేసింది. సేమ్ టైం బంగ్లాదేశ్ లో కూడా 1 or 2 days పెట్రోల్ ఉన్నది అన్నారు. అనేసరికి కూడా కొద్దిగా ఇండియాలో కూడా అదే సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని పబ్లిక్ ప్యానిక్ అవుతుండ్రు. ఆల్రెడీ నల్గొండలో నేను 2 బంక్స్లలో చూశాను, పెట్రోల్ స్టాక్ లేదు. డీజిల్ ఉంది కానీ పెట్రోల్ లేదు. సో మేబీ 1 or 2 days లో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వస్తుందని పబ్లిక్ ప్యానిక్ అవుతుంది. నేనైతే ఇప్పుడు 300 అనుకుంటున్నా. నార్మల్ గా నేను వీక్లీ 1 చేయిస్తాను. సో ఇది మొత్తానికైతే మనం చూసుకోవచ్చు. ఇటు యుద్ధం ప్రభావం తెలియదు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కానీ మొత్తానికైతే పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు అయితే దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ చాలా మంది ఒక అపోహతో ఉన్నారు, ఇది యుద్ధం ప్రభావం వల్ల ముందు పెట్రోల్ డీజిల్ కొరత ఉందనేటువంటి అపోహతో ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూసినట్లయితే ఇటు పెట్రోలింగ్ సంబంధించిన శాఖకు, అదేవిధంగా పెట్రోల్ బంకు సంబంధించినటువంటి డీలర్ల మధ్య సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణమని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. గతంలో అంటే మన భాషలో చెప్పాలంటే గతంలో ఉద్దరబేర నడిచేది. ప్రస్తుతం అయితే క్యాష్ టు డెలివరీ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వారి